क्षितौ षट्पञ्चाशत् क्षितौ षट्पञ्चाशत् विषमधिकपञ्चाशदुदके विषमधिकपञ्चाशदुदके हुताशे द्वाषष्टिः हुताशे द्वाषष्टिः चतुरधिकपञ्चाशदनिले 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 दिवि द्विषट्त्रिंशन् दिवि द्विष्वत्रिंशन् दिवि द्विष्वत्रिंशन् मनसि च चतुष्षष्टिरिति ये मनसि च चतुष्षष्टिरिति ये मनसि च चतुष्षष्टिरिति ये मयूखास्तेषाम् मयूखास्तेषाम् अप्युपरि तव पादाम्बुजयुगम् अप्युपरि तव पादाम्बुजयुगम् अप्युपरि तव पादाम्बुजयुगम् ఇదండి శ్లోకం. బాగా చెప్పారు, కరెక్ట్గా వచ్చింది, చాలా బాగా చెప్పారమ్మా. ఇదే శ్లోకాన్ని ఆ, మళ్ళీ చెప్పడానికి ఇంకొకరు నన్ను పిలుస్తారండి. రత్నశ్రీ పెంటపాటి గారు, రత్నశ్రీ గారు. శ్రీమాత్రే నమః అండి. శ్రీమాత్రే నమః అండి. శ్రీమాత్రే నమః అమ్మ. ఈ శ్లోకం నేను ఒక్కొక్క పదం విడగొడతానమ్మా. అంటే ఇక్కడ సమస్య ఏంటంటే మనకు మొత్తం సంధుల్లో కలిసిపోయాయి కాబట్టి మీరు చూసారనుకోండి, క్షతౌ షట్పంచాశద్విసమధిక పంచాశదుదకి అని కలిసిపోయాయి. అది అందరికీ కష్టంగా, అందరికీ రాకపోవచ్చు అని చెప్పి అందరికీ వచ్చే రకంగా నేను సులభంగా పెట్టానండి. ఇక్కడ పక్కన బ్లూ కలర్ ఇంక్లో మీకు కనిపిస్తున్నది విడగొట్టి ప్లస్ పెట్టి రాశాను. ఆ విధంగా చెప్తానమ్మా, మీరు 2 సార్లు చెప్పండి అమ్మా. అలా क्षितौ षट्पञ्चाशत् क्षितौ षट्पञ्चाशत् क्षितौ षट्पञ्चाशत् द्विसमधिकपञ्चाशदुदके द्विषमधिकपञ्चाशदुदके द्विषमधिकपञ्चाशदुदके हुताशे द्वाषष्टिः हुतासे द्वाषष्टिः हुतासे द्वाषष्टिः चतुरधिकपञ्चाशदनिले 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 दिवि द्विषट्त्रिंशन् दिवि द्विष्वंशिन् दिवि द्विष्वंशिन् दिवि द्विषट्त्रिंशन् दिवि द्विष्वंशिन् दिवि द्विष्वंशिन् మీరు కలిపేశారమ్మా, రాలేదండి, అందుకే చెప్తున్నాను. మీరు కలిపేశారు. దివి ద్విషట్ త్రింశన్. ఇప్పుడు చెప్పండి అమ్మా ఒకసారి. దివి ద్విష్ట్రింశన్. లేదండి, దివి వరకు వచ్చింది. ద్విషట్ త్రింశన్, ద్విషట్ త్రింశన్. ద్విషట్ త్రింశన్. అవునండి, ఇప్పుడు వచ్చింది. దివి ద్విష్టం త్రింశన్. దివి ద్విషట్ త్రింశన్. దివి ద్విష్టం త్రింశన్. మనసి చతుషష్టిరితి యే న సచి చతుషష్టిరితి యే న సచి చతుషష్టిరితి యే మయూఖాస్తేషాం మయూకాస్తేషా మయూకాస్తేషా అప్యుపరి తవ పాదాంబుజయుగం మప్యుపరి తవ పాదాంబుజయుగం మప్యుపరి తవ పాదాంబుజయుగం. బాగా చెప్పారమ్మా. కాకపోతే దివిత్ విశ్వత్రింశన్ కొంచెం ప్రాక్టీస్లో వచ్చేస్తుంది, ఏం పర్వాలేదమ్మా. అయితే అందరూ పుస్తకాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక చిన్న నోట్ చేసుకోండి అమ్మా. మీ పుస్తకంలో ఒకవేళ సందులు కలిపేసినట్లయితే పర్వాలేదు, విడగొడితే కనుక పర్వాలేదు. కానీ మీ పుస్తకంలో సందులు కలిపేస్తే క్షితౌ షట్పంచాశత్ అన్నాక ద్విసమధిక పంచాశదుదకే క్షితౌ షట్పంచాశత్ అని విడగొట్టుకోవచ్చు. హుతాశే ద్వాషష్టి
అని విడగొట్టాక చతురధిక పంచాశదనిలే అని విడగొట్టచ్చు. ద్విషట్త్రింశన్ మనసి చ చతుషష్టిరితియే ఇలా విడగొట్టచ్చమ్మా. ద్విషట్త్రింశన్ మనసి చ చతుషష్టిరితియే అన్నాక మయూఖాస్తేషాం అప్యుపరి మయూఖాః తేషాం అపి ఉపరి కలిపినప్పుడు మయూఖాః తేషాం అప్యుపరి పూర్తిగా చదవగలిగితే మయూఖాస్తేషామప్యుపరి తవ పాదాంబుజయుగం ఇలా విడగొట్టుకుని రాసుకోండి అమ్మా. వచ్చేసిన వాళ్ళు మాకు బాగానే పలకడం వచ్చు అనుకుంటే కనుక డైరెక్ట్గా చదివేయచ్చు, ఏం పర్వాలేదు. అప్పుడు ఏం చేస్తారంటే క్షేతౌ షట్పంచాశద్విసమధిక పంచాశదుదగే హుతాశే ద్వాషష్టిశ్చతురధిక పంచాశదనిలే ద్విద్విషట్త్రింశన్మనసి చ చతుషష్టిరితియే మయూఖాస్తేషామప్యుపరి తవ పాదాంబుజయుగం. ఇది విడగొట్టడం రాసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే పక్కన రాశానమ్మా. ఇది ఇంగ్లీష్లో మీరు చూసినట్లయితే విడగొట్టడం చాలా సింపుల్గా ఉంటుంది. ఒకసారి ఇంగ్లీష్ పెట్టాను, మీరు చూసారనుకోండి. క్షతౌ షట్ పంచాశత్ ద్విసమధిక పంచాశదుదకే హుతాశే ద్వాషష్టిశ్చతురధిక పంచాశదనిలే ద్విషట్త్రింశన్మనసి చ చతుషష్టిరితియే మయూఖాస్తేషాం అప్యుపరి తవ పాదాంబుజయుగాం. ఇది ఇంగ్లీష్లోని కొంచెం విడగొట్టి రాశాను. క్లాస్ అయిపోయిన తర్వాత ఎవరికైనా అనుమానం ఉంటే కనుక ఇంగ్లీష్లో చూడమ్మా, అది వచ్చేస్తుంది, ఏం పర్వాలేదు. ఇప్పుడు నెక్స్ట్ శివరాం ప్రసాద్ దొడ్డ అనే పేరుతో ఇద్దరు జాయిన్ అయ్యారండి. ఉన్నారండి? శివరాం ప్రసాద్ అనే పేరుతో జాయిన్ అయ్యారు మేడం, చూడండి. నెక్స్ట్ పేరు శ్రీదేవి గారండి, కోటంశెట్టి శ్రీదేవి గారు. శ్రీమాత్రే నమః అండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అమ్మా. ఇది నేను పూర్తిగా లైన్ చెప్తానమ్మా, మీరు లైన్ వెనక్కి చెప్పగలరా? చెప్తాను. ఓకేనమ్మా. క్షేతౌ షట్పంచాశత్ ద్విసమధిక పంచాశదుదకే షట్పంచాశద్విసమధిక పంచాశదుదకే. మళ్ళీ చెప్పండి అమ్మా, ఒకటి రెండు సార్లు చెప్తారు కానీ. షట్పంచాశద్విసమధిక పంచాశదుదకే హుతాశే ద్వాషష్టిః చతురధిక పంచాశదనిలే హుతాశే ద్వాషష్టి చతురధిక పంచాశదనిలే హుతాశే ద్వాషష్టి చతురధిక పంచాశదనిలే ద్విషట్త్రింశన్ మనసి చ చతుషష్టిరితియే ద్విషట్త్రింశన్ మనసి చ చతుషష్టిరితియే ద్విద్విషట్త్రింశన్ మనసి చ చతుషష్టిరితియే ద్విద్విషట్త్రింశన్ మనసి చ చతుషష్టిరితియే మనసి చ చతుషష్టిరితియే మయూఖాస్తేషాం అప్యుపరి తవ పాదాంబుజయుగం. రెండు సార్లు చెప్పండి అమ్మా. మయూఖాస్తేషామప్యుపరి మయూఖాస్తేషామప్యుపరి తవ పాదాంబుజయుగం మయూఖాస్తేషామప్యుపరి తవ పాదాంబుజయుగం. చాలా బాగా చెప్పారమ్మా, బాగా వచ్చింది. ద్విషట్ ఒకటి ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుందమ్మా, పర్లేదు, చాలా బాగా వచ్చింది. చాలా బాగా చెప్తున్నారండి మీరు, చాలా హ్యాపీగా ఉందండి నేర్చుకోవడానికి. అలా ఏం లేదండి, అమ్మవారి అనుగ్రహం, అమ్మవారి సంకల్పం. మీరు చాలా చాలా జ్ఞానం మాకు అందిస్తున్నారంటే చాలా హ్యాపీగా ఉందండి. అమ్మవారి అనుగ్రహం. ధన్యవాదాలండి. అయ్యో ఏం లేదండి, మీ ఆశీర్వాదం చాలమ్మా. స్టార్ట్ అవుతా
చెప్తారని హ్యాపీగా ఎదురు చూస్తున్నా. థ్యాంక్ సంతోషం, యూ చాలా వెరీ మచ్ సంతోషం. అండి. బాగా నేర్పిస్తున్నారు. చాలా బాగుందండి. చాలా సంతోషం అమ్మ, సంతోషం. థ్యాంక్ యూ అండి. శ్రీమాత్రే నమః అండి. శ్రీమాత్రే నమః. ఇప్పుడు ఈ ఒక్క పూర్తి శ్లోకం చదవడానికి ఒకరిని పిలిస్తే ఈ పూర్తి శ్లోకం చదువుకుని ఒక్కసారి. శ్యామల చిలుకూరు గారు ఉన్నారండి? ఉన్నానండి. పూర్తి శ్లోకం చదువుతారా మేడం? చదువుతానండి. ఓకే ఓకే మేడం. నేను పూర్తిగా ఒకసారి శ్లోకం చెప్తానండి, మీరు విని ఒకసారి తర్వాత చెప్పండి అమ్మా. క్షితౌ సరే. షట్పంచాశద్ ద్విసమధిక పంచాశదుదకే హుతాశే ద్వాషష్టిః చతురధిక పంచాశదనిలే దివి ద్విషట్త్రింశన్ మనసి చ చతుషష్టిరితియే మయూఖస్తేషాం అప్యుపరి తవ పాదాంబుజయుగం. క్షితౌషట్ పంచాశద్విధమ. నేను మీ పాటలాగా పాడలేను కానీ మామూలుగా చదివేస్తానండి. ఓకేనండి, పర్వాలేదు. క్షితౌషట్ పంచాశద్విసమధిక పంచాశదుదకే హుతాశే ద్వాషష్టిశ్చతురధిక పంచాశదనిలే దివి ద్విషట్త్రింశన్ మనసి చ చతుషష్టిరితియే మయూఖస్తేషామప్యుపరి తవ పాదాంబుజయుగం. చాలా బాగా చదివారండి, సంతోషం, చాలా సంతోషం. ఓకేనండి. ఇప్పుడు శ్రీమాత్రే నమః. ఇప్పుడు అందరూ కూడా ఒక 2 నిమిషాల సమయం కేటాయిస్తే అసలు ఈ శ్లోకంలో మనం ఏం తెలుసుకున్నాం అనేటటువంటిది ఒక 2 నిమిషాల్లో నేను చెప్తానండి. అయితే ఇది మీరు ఇప్పుడు కనిపిస్తున్న ఫోటోలో మీరు ఒక మనిషిని చూస్తున్నారు. మనిషి శరీరంలో మీరు చక్రాలు చూస్తున్నారు. ఇంతకుముందు మనం అనేకసార్లు చెప్పుకున్నాం కదండి, మనిషి శరీరంలో చక్రాలు ఉంటాయని చెప్పి. యోగశాస్త్రంలో ఒక మనుష్యుడి యొక్క శరీరంలో చక్రాలు అనేటటువంటివి శక్తి యొక్క కేంద్రీకృతమైనటువంటి ప్రదేశాలు. ఎక్కడైతే మనిషి యొక్క శక్తి బాగా కేంద్రీకృతమై ఉంటుందో, ఎక్కడెక్కడి నుంచి అయితే మనిషి యొక్క శరీరం యొక్క మూమెంట్స్, యోగిక్ టర్మ్స్లో మూమెంట్స్, మనిషి యొక్క మొత్తం బాడీ కంట్రోల్ ఉంటుందో అది చక్రము. ఎన్ని చక్రాలు ఉన్నాయండి? శరీరం లోపల 6 చక్రాలు, బయటికి వచ్చేటటువంటిది 7వ చక్రం, శిరస్సు దగ్గర 7వ చక్రం ఉంటుంది. కనుక షట్చక్రాలని అంటారు, సప్తచక్రాలని కూడా అంటారు. మనం 7 చక్రాలు అందాం. 7 చక్రాలు ఉన్నాయి. ఇందులో కూర్చుండగా నేలకి తగిలేటటువంటి మూలం ఏదైతే ఉన్నదో మూలాధారమని, ఆ పైన పెల్విక్ బోన్, మెడికల్ టర్మ్స్లో పెల్విక్ బోన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్వాధిష్టాన చక్రమని, నాభి నేవెల్ ఎక్కడున్నదో అది మణిపూర చక్రమని, హృదయము అంటే మన లంగ్స్, ఇంకా లంగ్స్ అండ్ హార్ట్కి మధ్యలో, హార్ట్ అంటే లెఫ్ట్ సైడ్ అనుకుంటాము కానీ లంగ్స్కి హార్ట్కి మధ్యలో అక్కడ అనాహత చక్రం అని చెప్పి, గొంతు దగ్గర విశుద్ధ చక్రం అని, మన బురుకుటి, మన 2 కళ్ళ మధ్యలో నుదురి దగ్గర ఉన్నటువంటి ఆ ప్రదేశం యొక్క బురుకుటి అది ఆజ్ఞా చక్రం అని, మన శిరస్సు దగ్గర సహస్రార చక్రం అని 7 చక్రాలు ఉన్నాయమ్మ. ఈ 7 చక్రాలలో నుంచి కూడా కుండలిని శక్తి అనేటటువంటిది కిందన, దీనికి కుండలినికి అకుళ అనే ఒక ప్రదేశం ఉంటుందండి. మూల అకుళ, సమయ అకుళ అని చెప్పి 2 అకుళ ప్రదేశాలు ఉంటాయి. ఎక్కడుంటుంది కుండలిని అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, భుజగ నిభమధ్యుష్ట వలయం అని చెప్పి పాము వలె చుట్టుకుని మూలాధార చక్రంలో ఉంటుంది. మూలాధార చక్రంలో ఉన్నటువంటి కుండలిని అనేటటువంటి శక్తి ఇడా పింగళ అనేటటువంటి 2 నాడులు ఉంటాయి. మధ్యలో సుషుమ్నా నాడి, సుషుమ్నా నాడి లోపల చిత్రిని అని ఒక నాడు ఉంటుంది, దాని లోపల వజ్రిని అని ఇంకో నాడు ఉంటుంది. ఈ కుండలిని అనేటటువంటి శక్తి ధ్యానంలోని మూలాధారం నుంచి మొదలు పెట్టుకుని పైన సహస్రారం దాకా ఆ వజ్రిని అనేటటువంటి నాడి ద్వారా పైకి వెళ్తూ ఉంటుంది. ఇలా పైకి వెళ్ళేటటువంటి యొక్క ఈ శక్తి ఏదైతే ఉన్నదో పైకి వెళ్ళిన తర్వాత అమ్మవారు ఎక్కడున్నదట, అమ్మవారు ఎక్కడున్నదంటే ఒక్క మాట చెప్పాలమ్మా, అమ్మవారు కామేశ్వరి కామేశ్వరులు కలిసి సహస్రార చక్రం మీద ఉంటారు. సహరహసి పత్యా విహరసి చెప్పుకున్నాం అనుకుంటా, చెప్పలేదో గుర్తు రావట్లేదు, నన్ను క్షమించండి. అయితే అమ్మవారు కామేశ్వరి కామేశ్వరులు ఇరువురు కూడా అక్కడ ఉంటారని మనం చెప్పుకున్నాము. అక్కడ చెప్పండి అమ్మా. సహస్రారంలో కామేశ్వరి. అవునమ్మా, ఆ సహస్రార చక్రంలో ఉండేటటువంటి కామేశ్వరి కామేశ్వరుల ఫోటో ఇప్పుడు పెట్టాను చూడండి అమ్మా. ఇది సహస్రారం అనేది 1000 దళాల పద్మం, అందుకే మహాపద్మాటవ్యా మృదితమలమాగేన మనస అంటారు. ఈ 1000 దళాల పద్మం మీద శ్రీ కామేశ్వరి కామేశ్వరుల అమ్మవారు మనం చూసామనుకోండి, చెరుకు విల్లు పట్టుకున్నది అమ్మవారు, పుష్పబాణాలు పట్టుకుంది, పాశాంకుశాలు పట్టుకుంది. అయ్యవారు కూడా చెరుకు విల్లు, పుష్పబాణాలు, పాశాంకుశాలు. కామేశ్వరి కామేశ్వరులు ఇరువురు కూడా సహస్రారం మీద ఉంటారమ్మా. ఈ సహస్రారం మీద ఉన్నటువంటి కామేశ్వరీ దేవి యొక్క పాదము వెలిగిపోతున్నదిట. ఎలా వెలుగుతున్నది? దాని నుంచి కిరణాలు వస్తున్నాయిట. ఆ కిరణాలు శరీరం అంతా పడడం వల్ల మాత్రమే శరీరానికి కదిలేటటువంటి శక్తి ప్రాప్తించిందని చెప్పి చెబుతున్నారు ఇక్కడ ఈ శ్లోకంలో. మనం ఒకసారి శ్లోకంకి వెళ్ళామనుకోండి, క్షితౌ అంటే ఏంటి? క్షితి అంటే భూమి,
భూమి తత్వం ఏది దేనికి ఉన్నదండి? మనం ఇంతకుముందు శ్లోకం చెప్పుకున్నాం, మహీం మూలాధారే, మూలాధారము భూతత్వం కలిగి ఉంటుంది. అటువంటి మూలాధార చక్రం మీద షట్పంచాశత్ అంటే ఎన్ని? షట్పంచాశత్ 56 కిరణాలు పడుతున్నాయి. మొత్తానికి ఎన్ని కిరణాలు వస్తాయండి? సౌరమాన సంవత్సరంలో ఎన్ని ఉంటాయి రోజులు? 365 రోజులు ఉంటాయి. చాంద్రమాన సంవత్సరంలో ఎన్ని ఉంటాయి? 354 దగ్గర దగ్గర ఉంటాయి జ్యోతిష శాస్త్రంలో. ఈ రెండు మీరు యావరేజ్ చేశారనుకోండి ఎన్ని వస్తాయి రోజులు మనకి? అవి మొత్తానికి 360 వస్తాయండి. 360. ఆ 360 కిరణాలు అమ్మవారి యొక్క పాదం మీద నుంచి శరీరం మీద పడుతున్నాయి. అందులో ఎన్ని కిరణాలు ఎక్కడెక్కడ పడుతున్నాయి? క్షితౌ షట్పంచాశత్ 56 కిరణాలు మూలాధారం మీద పడుతున్నాయిట. ద్విసమధిక పంచాశదుదకే స్వాధిష్టానం మీదట ద్విసమధిక పంచాశత్ అంటే ఏంటిట? 52 కిరణాలు పడుతున్నాయిట. ఈ 52 కిరణాలు స్వాధిష్టానం మీద పడ్డాక హుతాశే ద్వాషష్టి అంటే హుతాశే అగ్నితత్వం మణిపూర చక్రం, మణిపూర చక్రం మీద ద్వాషష్టి అంటే 62 కిరణాలు అక్కడ పడుతున్నాయిట. అలాగే చతురధిక పంచాశత్ అనిలే అంటే హృదయం అనాహతం మీద 54 కిరణాలు పడుతున్నాయిట. దివి అంటే ఆకాశతత్వం, ఆకాశతత్వం గొంతుక దగ్గర ఉంటుందండి, అది విశుద్ధ చక్రం. ఇక్కడ ద్విషట్ త్రింసన్ అంటే ద్విషట్ త్రింసన్ 36కి 2 సార్లు మల్టిప్లై చేస్తే ఎన్ని వస్తాయండి? 72 వస్తాయి. అక్కడ ఆకాశతత్వం ఉన్నటువంటి ఆ యొక్క గొంతుక దగ్గర 72 కిరణాలు పడుతున్నాయిట. అలాగే చతుషష్టి రీతియే అది అయిపోయిన తర్వాత మయూఖాహ తేషాం అక్కడ తర్వాత ఏమైనదండి? మన యొక్క మనసి ఎక్కడ ఉంటుంది? భృకుటి మధ్యలో ఆజ్ఞాచక్రంలో ఉంటుంది. ఆజ్ఞాచక్రంలో ఉన్నటువంటి ఆ యొక్క మనసి దగ్గర మనసిచ చతుషష్టి రీతియే 64 కిరణాలు పడుతున్నాయిట. చూడండి, 56 కిరణాలు, 52 కిరణాలు, తర్వాత ద్వాషష్టి అంటే 62 కిరణాలు, చతురధిక పంచాశత్ అంటే 54 కిరణాలు, 72 కిరణాలు, 64 కిరణాలు. ఇవన్నీ లెక్క కలుపుకుంటే మీకు ఎన్ని వస్తాయి తెలుసా అండి? సరిగ్గా 360 కిరణాలు వస్తాయి. మనకి చాంద్రమాన సౌరమాన సంవత్సరాలు రెండింటికి యావరేజ్లో వచ్చేటటువంటి 360 కిరణాలు అమ్మవారి యొక్క పాదము నుండి ప్రసరించి ఒంటి మీద పడితే 7 చక్రాలు ఈవెన్గా డిస్ట్రిబ్యూషన్ అవుతున్నాయండి. ఎన్ని కిరణాలు ఏ చక్రం మీదకి వెళ్ళాలో ఆ చక్రం మీదకి వెళ్ళబట్టి ఒళ్ళంతా ఈ శరీరం అంతటా ఉన్నటువంటి చైతన్యం అమ్మవారు ప్రసాదించిన చైతన్యమే. ఆ చైతన్యము కారణంగానే శరీరం కదులుతున్నది. ఆ చైతన్యము కారణంగానే ప్రాణము నిలబడుతున్నది. మన ప్రాణశక్తి అమ్మవారై ఉన్నదని చెప్పి గాయత్రి అని ఒక మాట వినుంటారు. గాయత్రి వ్యాహృతి సంధ్యా ద్విజబృంద నిషేవిత అని. గాయత్రి అంటే ప్రాణశక్తి, హంసగామిని, హంసరూపిణి అంటారు. హంస అంటే ఊపిరి. నిజానికి హంస అంటే పక్షియా అంటే పక్షి కూడా, కానీ ఇప్పుడు ఇక్కడ అర్థం ఏమొస్తుందంటే హకారం ఉన్నప్పుడు గాలి బయటకు వెళ్తుంది, సకారం ఉన్నప్పుడు గాలి లోపలికి వెళ్తుంది. గాలి లోపలికి బయటికి వెళ్ళి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఏవైతే ఉన్నాయో అది హంస అని పిలువబడుతుంది. అది హంసగామిని, హంస రూపంలో తిరుగుతున్నది. ఉచ్ఛ్వాస నిశ్వాసాల రూపంలో మన శరీరంలో తిరుగుతూ మన శరీరంలో ప్రాణశక్తిగా చైతన్యముగా ఉండి మొత్తాన్ని కూడా కంట్రోల్ చేస్తున్నటువంటి అమ్మవారు ఎవరైతే ఉన్నదో ఆ అమ్మవారే ఈ అమ్మవారు. ఈ అమ్మవారి అనుగ్రహం చేతనే మనం నడుస్తున్నాము, మనం కదలగలుగుతున్నామని చెప్పి ఆ కృతజ్ఞతాభావం అమ్మవారి మీద. అమ్మ, ఈ 6ంటికి పైన ఉపరి భాగంలో తమ పాదాంబుజయుగం నీ 2 పాదములు ఉన్నాయమ్మా. ఇక్కడ ఏం తెలుస్తున్నది మనకి? చాంద్రమాన సౌరమానాలు అనేవి లెక్క కట్టేవి. ఏం లెక్క కడతాయి? కాలమును లెక్క కడతాయి. కాలమునకు లెక్క కట్టేటటువంటి వాటికి అతీతంగా పైన ఉన్నది అమ్మవారు. దేశకాల స్థితులకి అతీతంగా అందరి లోపల ఉండేటటువంటి అమ్మవారు ఈ లలితాంబికయ్యే అని చెప్పి మనకి ఇక్కడ చెప్పబడుతున్నదండి. ఇంగ్లీష్ లో చెప్పాలి. చెప్తాను. జస్ట్ ఒక్కసారి ప్రెజెంటేషన్ వచ్చిందా లేదా అని చూడడం కోసం. ఓకే, ఇప్పుడు ఈ శ్లోకం ఒక్కసారి చదివించేసి అప్పుడు ఇంగ్లీష్లో చెప్తానండి. ఈ శ్లోకం పిలుస్తాము, మా పేరు పిలుస్తాము. శ్యామల చిలుకూరు గారు అయిపోయారు. తాళ్ళం మంజు గారు. హరే శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. మొత్తం శ్లోకం చదువుతారా అమ్మా ఇప్పుడు? సార్ మీరు చెప్తే చదువుతాను, ట్రై చేస్తాను. ఒకసారి చూడండి, తప్పపోతే చెప్పండి. మళ్ళీ ఈజీగా చెప్తానమ్మా, ఏం ఇబ్బంది పడక్కర్లేదు. చాలా సింపుల్ శ్లోకమే. నేను చెప్పిన పద విభజన చూసుకోండి, అలా వచ్చేస్తుంది మీకు. క్షితౌ షట్పంచాశత్ ద్విసమధిక పంచాశదుదకే హుతాశే ద్వాషష్టిః చతురధిక పంచాశదనిలే దివి ద్విషట్త్రింశన్ మనసి చతుషష్టిరితియే మయూఖస్తేషాం అప్యుపరి తవ పాదాంబుజయుగం. ధైర్యంగా చదవండి అమ్మాయి, వచ్చేస్తుంది, ఏం పర్వాలేదు.
क्षितौ षट्पञ्चशत् द्विसमधिकपञ्चाशदुदके हुतासे द्वादषष्टिः चतुरधिकपञ्चाशदनिले दिवि दि- दिवि ద్విషత్ द्विष्टत्रिंशन् दिवि ద్విషత్ द्विषत् दिवि द्विष्वत्रिंशन् మనసి मनसि मनसि च चतुष्षष्टिरिति ये मयूखास्ते क्षमप्युपरि तव पदाम्बुजयुगम् మొత్తం బాగా युगम् చెప్పారు కానీ లాస్ట్ లైన్లో చిన్న కరెక్షన్ అమ్మ. మయూఖాస్తేషాం అప్యుపరి దీర్ఘాలు మయూఖాస్తే అష ఆ మూడు దీర్ఘాలే ఉంటాయి. మయూఖాస్తేషాం मयूखास्तेषा అప్యుపరి मयूखास्तेषां అప్యుపరి मप् 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 मप्यपुरि మప్యుపరి మప్యుపరి తవ మప్యుపరి పాదాంబుజయుగం. మయూక ఒకసారి చదువుతాను సార్. మయూకాస్తేషా మప్యుపరి తపద తవ పదాంబుజ యుగాం పదాంబుజ అన్నారమ్మా, పాదాంబుజయుగం. తవ పాదాంబుజ యుగాం. అంతేనమ్మా, చక్కగా చెప్పారు, చాలా బాగుంది. ఇలాగే ప్రాక్టీస్ చేసే ఇంకోసారి కొద్దీ చదవనా వచ్చేస్తుంది. సార్? ఇంకా మిగిలిన శ్లోకాలు ఉన్నాయి కదమ్మా, మీరు మళ్ళీ ప్రాక్టీస్లో చదువుదురు కానీ సరే లాస్ట్లో చదువుదురు కానీ. సరే 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 సార్ సరే సార్. ఓకేనమ్మా. ఒక్కసారి ఈ ఇంగ్లీష్ మాత్రమేనమ్మా. పీపుల్ కిందకి కూడా మీనింగ్ చెప్తానండి. సో ఇన్ అవర్ బాడీ వీ బేసిక్లీ హ్యావ్ చక్రాస్. దీస్ ఆర్ ది పాయింట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎనర్జీ అండ్ ద ఎంటైర్ వైటాలిటీ అండ్ ది ప్రాణిక్ ఫోర్స్, ద ప్రాణ లైఫ్, ఎవ్రీథింగ్ లైస్ దేర్. And what are they? They are the root chakra, the root of the whole body. That is the base chakra, Mooladhara. And the second one is the Swadhisthana, which is near the pelvic bone. The navel, Manipura chakra. The heart, Anahata chakra. The throat, Vishuddha chakra. And the third eye, which is between the both eyebrows on the forehead, it is Agnya chakra. And followed by the seventh chakra, which is protruding outwards, that is on the head on Sahasrara chakra. So these are the 7 points of concentration in Yoga Shastra, and Kundalini is said to be somewhere in the Mooladharam, which is the Akula Sthanam, Moola Akula Sthanam of Kundalini. It rises forward in Dhyanam and goes to Sahasrara, that is the Samaya Akula. So as this goes up, it goes up and Kameshwara are seated on the top of the Sahasrara Chakram, and that top seating of Kameshwara, as I've shown previously, there's an image of Kameshwara. That image we can see both of them sitting on a lotus, that is the Sahasrara Padma, and Devi's both feet are there on the Sahasrara Padma, and it is radiating rays. వచ్చాను ఏం లేదు, బై మిస్టేక్. హలో గాబరా లేదు, ఏమీ లేదు, నేను ఇప్పుడే బై మిస్టేక్ క్లోజ్ చేసి మళ్ళీ వచ్చాను. సో ఇట్ ఇస్ బేసిక్లీ so it is Devi's feet radiate rays. The number of rays that are being radiated are 360. So 360, why 360? It is because there are 365 days in the Sauramana Samvatsaram, and the Chandramana Samvatsaram has 354, around 354. The average is 360. So that is the reason after every few set of days we get an Adhika Masam to compensate the days. 354 is lesser than 365. So to compensate the gap of 11 days or something, so we get an Adhika Masam, which is 30 extra days. So this time we got Adhika Jyeshta Masam. So yes, I'll check. Then wrong was Yashwin, I'm checking. Whatever the wrong is there, I'll tell you. So yes, so these are, I'm sorry, yeah. So these 360 rays are divided into some n number of set of rays, and they are sent to each and every chakra to give us vitality, to give the prana energy and prana force to the body. So how many went to Mooladhara? Mooladhara is Prithvi Tattva. Kshitau Shat Panchashat. 56 rays went to Mooladhara. Dvisamadhika Panchashat. Udaka Tattva. Jala Tattva is Vadhisthana, where 52 rays went, followed by Manipura chakra. Dvisamadhika Panchashat Udake. Hutashet Vashishtihi. 62 rays to the Manipura, and Hutashet Vashishtihi. Chaturadhika Panchashat Anile. So 54 to the heart chakra, that is Anahata.
द्विषट्त्रिंशन् 72 rays to Vishuddha Chakra, Manasi cha Chatushtashtiritiya 64 rays to Agnya Chakra. So these are all radiating from the Sahasrara. So the combination of these 56, 52, 62 and 72, 54 and 64 would be resulting in 360 rays. So all these are emitting from, all these are from Devi's Padambuja. So we can understand that Surya Chandra, Devi is Surya Chandra Kalatmika. Both Surya Chandra are Devi's feet. And from Devi's feet, these rays are coming. So entire Surya Chandra, the Poshanatva of the universe is Devi's Poshana, Devi's nourishment. It is because of Devi's grace the entire universe is going forward. Similarly, this 360 rays, Devi is above the 360, which means Devi is beyond the Sauramana, Chandramana, time and space and everything. Devi is beyond everything. Devi is beyond the world. Devi has nothing like Namam Rupam. We gave her a Namam Rupam for Upasana, but Devi has no Namam Rupam. Devi has no age. Devi has nothing like we have. Devi has no age. Devi has no Deshakala Paristhithis, etc. She's beyond everything and she's the ultimate truth which every human has to realize. That is the Parabrahma Tattvam. So this shloka explains about that Parabrahma Tattvam. And now we will go to the next shloka, which is Saraswati shloka. సో ఇప్పుడు పిల్లలకి విద్య రావాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే పిల్లలు బాగా చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ 15వ శ్లోకం చదువుకోవాలి. శరజ్యోత్స్నా శుద్ధాం 15, 16 అందరూ నంబర్స్ రాసుకోండి అమ్మా. 14వ శ్లోకం తర్వాత 15, 16, 17, 18 ఈ 15, 16, 17 ఈ 3 శ్లోకాలు కూడా విద్యకి సంబంధించిన శ్లోకాలు. ఈ మూడింటి వల్ల కూడా పిల్లలకి విద్య బాగా వస్తుంది. అందులో సర్వశుక్లా సరస్వతి మొత్తం తెల్లనైనటువంటి సరస్వతి. ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తానమ్మా. నేను నా స్క్రీన్ షేర్ చేసి ఒక సరస్వతీదేవి మూర్తిని చూపిస్తాను. నేను చూపించినటువంటి ఆ మూర్తి ఏదైతే మీకు కనిపిస్తున్నదో ఆ మూర్తికి సర్వశుక్లా సరస్వతి అని పేరు. ఇప్పుడు మీకు చూపించాను, కనిపిస్తున్నదని అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు కనిపించేటటువంటి ఆ యొక్క మూర్తి సర్వశుక్లా సరస్వతి. మామూలు సరస్వతీదేవికి ఇవిడికి చిన్న చిన్న భేదములు ఉంటాయి, చూసుంటారు మీరు. తెల్లగా ఉంటుంది, తెల్లని పద్మం మీద ఉన్నది, చంద్రముకుటం. ఆవిడ చంద్రుడిని శిరస్సు మీద పట్టుకున్నది. ఆవిడ వరదాభయ ముద్రలు పెట్టుకుని వీణ పట్టుకున్నది, పుస్తకం పట్టుకున్నది అమ్మవారు. ఒక చేతిలో అక్షమాల పట్టుకున్నది, తెల్లని పద్మం పట్టుకున్నది. ఇది సర్వశుక్లా సరస్వతి. ఈ ఫోటో సర్వశుక్లా సరస్వతి మంత్ర రహస్యాన్ని తీసుకొచ్చి 15వ శ్లోకంలో పెట్టారండి. ఇప్పుడు మన అడ్మిన్ ఈ 15వ శ్లోకాన్ని నేర్పిస్తారండి. ఈ 15వ శ్లోకానికి ఒకరిని పిలిచి పదం 2 సార్లు చెప్పించండి. నేను కాసేపట్లో మళ్ళీ వస్తాను. సార్ శ్రీమాత్రేనమ్మా. అయితే 14 దేనికి సంబంధించిందని రాసుకోవాలండి. 15 సరస్వతీదేవి అనుగ్రహం, 14 వినిపిస్తున్నదండి నా మాట? హలో, ఇప్పుడు వినబడింది సార్. ఓకే ఓకే, క్షమించండి, చిన్న నాకు నెట్వర్క్ ఇష్యూ వచ్చింది. 14వ శ్లోకము పోషణ. 14వ శ్లోకం మనం చెప్పుకున్నాం కదండి, సూర్యచంద్రుల అమ్మవారి పాదములు అని చెప్పి. సూర్యచంద్రుడు అంటే లోకానికి పోషణ. లోకమునకు పంట రావాలన్నా, ఏం జరగాలన్నా, భోజనం ఉండాలన్నా, మనిషి బతికినప్పుడు మనిషి యొక్క ఆయుష్ కూడా పౌర్ణములతో, ఇన్ని పౌర్ణములు చూశారని చెప్పి వయసు దాటిన వాళ్ళందరికీ కూడా, ఒక వయసు వచ్చినటువంటి వాళ్ళందరికీ చేస్తారు. కనుక మనం దీర్ఘాయుష్తో ఉండడం కోసము మనం ఉన్నన్నాళ్ళు కూడా తిండి తిప్పలన్నీ ఉండాలి. మనకి తిండి తిప్పలు లేకుండా ఉండకూడదు. కాబట్టి కరువు రాకుండా ఉండి చక్కగా రోజు తినడానికి భోజనం ఉండడానికి దీర్ఘాయుష్ అంటే ఏం లేదు. దీనికి 2 ప్రయోజనాలండి. రోజు ఉన్నన్నాళ్ళు మనకు అన్నం ఉండడం కోసం, చక్కగా అన్నం లేని రోజు అంటూ మనకు ఉండకూడదు. కాబట్టి మనకు అన్నం ఉండడం కోసం, మనం దీర్ఘాయుష్తో ఉండడం కోసం ఈ శ్లోకం చదువుతారమ్మా. థ్యాంక్ యూ సార్. ఓకేనమ్మా. ఇప్పుడు అడ్మిన్ పిలిచి నెక్స్ట్ శ్లోకం చెప్పవలసిందిగా ప్రార్థన. నేను 2 నిమిషాల్లో ఆ శ్లోకం అయిపోగానే జాయిన్ అవుతానమ్మా. ఉమాలక్ష్మి గారు ఉన్నారండి. శ్రీమాత్రే నమః మేడం. శ్రీమాత్రే నమః. ఇప్పుడు నెక్స్ట్ శ్లోకం చెప్తారండి. పదం 2 సార్లు చదవాలండి, 2 టైమ్స్. అవునే, నేను ఈ రోజే క్లాస్ జాయిన్ అయ్యానండి. చదువుతారా? పర్వాలేదా? చదువుతానండి, చదువుతాను. ఓకే, డిస్ప్లే చేస్తున్నారు కదా, అది చెప్తారు. చెప్పిన తర్వాత 2 టైమ్స్ చదవండి. అలాగే. అక్కడ 2 డివైసెస్లో అడ్మిన్ వచ్చినట్టున్నారు. ఒక డివైస్ తీసేయాల్సిందిగా కోరుకుంటున్నాం. మాకు ఇక్కడ రీసౌండ్ వస్తున్నది. అట్ ద సేమ్ టైం అడ్మిన్ ఈ శ్లోకం చెప్తున్నారు. నేను చెప్పాను కదా ఈ శ్లోకం చెప్పమని చెప్పి, ఒక శ్లోకం చెప్తే నేను మళ్ళీ వస్తాను.
చదువుతారండి? చదువుతానండి, చెప్పండి. శరజ్యోత్స్నా శుద్ధాం శరజ్యోత్స్నా శుద్ధాం శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం శశియుత జటాజూటమకుటాం శశియుత జటాజూటమకుటాం వరత్రా సత్రాణ వరత్రా సత్రాణ వరత్రా సత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకకరాం స్ఫటిక ఝటికా పుస్తకకరాం స్ఫటిక ఝటికా పుస్తకకరాం సకృన్నత్వానత్వా సకృన్నత్వా నత్వా సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే కథమివ సతాం సన్నిదధతే కథమివ సతాం సన్నిదధతే మధుక్షీరద్రాక్ష 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 మధురి మధురీణాః ఫణితయః మధురి మధురీణాః ఫణితయః మధురి మధురీణాః ఫణితయః. బాగా చదివారండి. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ బిఎస్ఎల్ కుమారి గారు ఉన్నారండి. మేడం ఒక్క నిమిషం అండి. సెకండ్ లైన్ ఒక్కసారి చదవరా అండి. సెకండ్ లైన్ వరత్రా సత్రాణ వరత్రా సత్రాణ స్ఫటిక స్ఫటిక ఘటిక పుస్తకద కరాం ఘటికానా అండి అది? ఘటిక ఘటిక అంటే ఆగండి ఆగండి ఘటికా ఒక్క అని ఉంది. నిమిషం. అంటే పుస్తకాల్లో రెండు రకాలు ఉన్నాయమ్మా, ఒక్క నిమిషం ఆగండి. పుస్తకాల్లో స్ఫటిక ఘటికా పుస్తకకరాం అని చెప్పడం యాక్చువల్గా పాత సంస్కృతంలో, ఇప్పుడు తెలుగు భాష ఉన్నది అనుకోండి, మనకి పిల్లోని తలగడ అంటాము, దిండు అంటాం. ఏది కరెక్ట్ అంటే రెండూ కరెక్టే. పాతకాలంలో తలగడ అనేవారు దిండని తర్వాత వచ్చిందని మనకి లిటరేచర్ చెప్తుంది. ఆ విధంగా సంస్కృతంలో కూడా కొన్ని కొన్ని పదాలు పాతకాలంలో ఒకలా అనేవారు, తర్వాత ఒకలా మారింది. ఆ మారడంలో స్ఫటిక ఘటిక అని శంకరులు రాశారు. కొంతమంది సంస్కృతం లిటరేచర్ ప్రకారంగా అసలు పదం ఘటిక కాలక్రమంలో గుటికగా మారిందని చెప్తుంటారమ్మా. కొంతమంది పుస్తకాల్లో గుటిక రాస్తారు, కానీ అసలు పదం అయితే ఓల్డ్ పదం ఘటిక కాబట్టి మనం ఘటిక అంటున్నాము. గుటిక అన్న తప్పేం లేదమ్మా. పాదం పాదం 2 times చదవాలి మేడం. శ్రీమాత్రే నమః. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్ర సత్రాణాం స్ఫటిక ఘటిక పుస్తకకరాం సకృన్నత్వానత్వాం కరమివ సతాం సన్నిదధతే మధుక్షీరద్రాక్ష మధురిమ ధురీణా ఫణితయః. మళ్ళీ గుసదు. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం వరత్ర సత్రాణ స్ఫటిక ఘటిక పుస్తకకరాం సుకృన్నత్వానత్వాం కరమివ సతాం సన్నిదధతే మధుక్షీరద్రాక్ష మధురి మధురీణా ఫణితయః. అన్నారు కాదండి, సకృన్నత్వ చూ చదివారు మీరు. చూ కాదు, సకృన్నత్వ. అవును. సకృన్నత్వానత్వాం కరమివ సతాం సన్నిదధతే మధుక్షీరద్రాక్ష మధురి మధురీణా ఫణితయః. మధుక్షీర క్షీర
అంతే రా స్టార్ట్. మధు క్షీర ద్రాక్ష. అది మేడం. అది మధుక్షీర ద్రాక్ష మధురి మధురి నా పనితయ. బాగా వచ్చిందమ్మా, చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ. ఓకేనమ్మా. నెక్స్ట్ ఈ శ్లోకం ఒక్కసారి మనం అర్థం చెప్పుకుందామండి. ఒక్కసారి అందరూ కూడా శ్రద్ధగా వినండి అమ్మా. అమ్మవారి ముఖం ఎలా ఉంటుందనేది ఇక్కడ వస్తుందమ్మా. శరజ్యోత్స్న శుద్ధాం అంటే శరత్కాలములో ఉండేటటువంటి చంద్రుడు ఎంత బాగా మెరుస్తాడో, శరత్కాల చంద్రుడికి చాలా ప్రత్యేకత ఉందమ్మా. ఎందుకు ఆ ప్రత్యేకత అనేది వచ్చే క్లాస్లో చెప్పుకుందాం. ఎందుకంటే ఆ యొక్క పదం మీదే అనేక శ్లోకాలు వస్తాయి, అప్పుడు చెప్పుకునే సందర్భం వస్తుంది. శరత్కాలములో ఉన్నటువంటి చంద్రుడు, పౌర్ణమి చంద్రుడు ఎంత చల్లగా ఉంటాడో, ఎంత తెల్లగా ఉంటాడో అంత తెల్లనైన ముఖం అమ్మవారి ముఖము. శరజ్యోత్స్న శుద్ధ శశిగత జటాజూటమకుట. సరస్వతీదేవి యొక్క శిరస్సు మీద చంద్రుడున్నాడు. ఇక్కడ సరస్వతీదేవి గురించి మాట్లాడుతూ శిరస్సు మీద చంద్రుడున్నాడు. సరస్వతీదేవి మీరు చూసినట్లయితే సాధారణంగా కొన్ని, ఇప్పుడు నా ముందే పటం ఉంది చూపించలేని ల్యాప్టాప్తో కాబట్టి చూపించట్లేకపోతున్నా, కానీ అక్కడ మకుటం మీద మీరు చూడండి ఎక్కడ కూడా చంద్రుడు సాధారణంగా తక్కువ ఉంటుంది, అంత ఎక్కువగా సరస్వతీదేవికి చంద్రమకుటం ఉండదు. కానీ ఇప్పుడు మీరు చూసే ఈ శ్లోకంలో శశిగత జటాజూటమకుట, ఇక్కడ ఈ ఫోటో పెట్టారు చూడండి, ఫోటోలో కూడా అమ్మవారి యొక్క శిరస్సు మీద చంద్రుడు ఉన్నాడు. శశిగత జటాజూటమకుట వరత్రాసత్రాన, వరదాభయ ముద్రలు పట్టుకుంది అమ్మవారు. మనకి మామూలుగా వీణ పట్టుకుని వీణ వాయిస్తున్నట్లుగా ఉంటుంది అమ్మవారు, కానీ ఇక్కడ ఈ అమ్మవారు వరత్రాసత్రాన వీణ పట్టుకుంటుంది, కానీ వరదాభయ ముద్రలు కూడా అమ్మవారు పెడుతుందండి. అది ప్రత్యేకత. వరత్రాసత్రాన స్ఫటిక ఘటిక పుస్తకకరాం, స్ఫటికమాల పట్టుకుంది, ఘంటం పట్టుకున్నది అమ్మవారు, ఘంటం. అలాగే స్ఫటిక ఘటిక పుస్తకం పట్టుకున్నది, స్ఫటిక ఘటిక పుస్తకకరాం. సక్రిం నత్వ నత్వ అంటే నమస్కరించిన వాడు, మనం నమస్కారం చేస్తే కనుక ఈ అమ్మవారు ఏమిస్తున్నది? మధు క్షీరద్రాక్ష అంటే మధువు అంటే తేనె, క్షీరము అంటే పాలు, ద్రాక్ష పళ్ళు. తేనె, క్షీరము, ద్రాక్షము ఎంత బాగుంటాయో అంతకన్నా మధురమైనటువంటి మధురిమ ధురీణాహ ఫణితయ, అంతకన్నా మధురిమలు లిఖించేటటువంటి గొప్ప కవిత్వాన్ని రాసేటటువంటి కవిత్వ శక్తి, గొప్ప విద్యాశక్తి, గొప్ప శక్తి, పటుత్వ శక్తి, ఆవిడ కవిత్వం రాసే కవిత్వ పటుత్వాన్ని ఇచ్చేటటువంటి తల్లి ఈవిడ. అటువంటి విద్య ప్రసాదించేటటువంటి గొప్ప విద్యామూర్తి. తెల్లని తెలుపు. మీరు ఎంతమంది ఆంధ్ర భాగవతం చదువుకున్నారో, ఆ భాగవతమో భారతమో గుర్తురాట్లేదండి, పవతనామాసులు అనుకుంటా రాశారు. శారద నీరదేందు ఘనసార పటీరమరాళ మల్లికాహార తుషారఫేన రజతాచలకాశ ఫణీష కుంద మందార సుధాపయోధి శతతామర సామర వాహిని శుభాకారతో నుప్పు నిన్ను మతిగానక నడుగల్గునది భారతి అని చెప్పి ఒక పద్యం తెలుగులోని. అందులో శారద అమ్మవారు ఎలా ఉంటుందన్నమాట మాట్లాడుతూ, శారద నీరద ఎందు ఘనసార పటీర, నీరద అంటే నెరదని మబ్బు, ఎందు చంద్రుడు, ఘనసార పటీర మన యొక్క కర్పూరము, అలాగే మృగనాభి నుంచి వచ్చే కస్తూరి, ఇవన్నీ ఎలా ఉంటాయో, మరాళ మల్లికాహార మంచు, మల్లె పువ్వు, తుషార ఫేన రజతాచల, తుషారం అంటే మంచు, ఫేనం అంటే నీటి బుడగ, రజతాచల అంటే వెండికొండ, కాశ ఫణీష కుంద వాసుకి తెల్లపాము శ్వేతనాగు వాసుకి, కాశ ఫణీష కుంద మందార సుధాపయోధి క్షీరసాగరము, సుధాపయోధి శతతామర సామరవ, ఇవన్నీ ఎంత తెల్లగా ఉంటాయో అంతకన్నా తెల్లగా అమ్మవారు ఉన్నది. అటువంటి తెలుపులో అమ్మవారు ఉన్నదని సర్వశుక్ల సరస్వతి, మంత్రమూర్తి పేరు సర్వశుక్ల సరస్వతి అండి. అంటే మొత్తం తెల్లనైన సరస్వతి. అటువంటి తెల్లనైన సరస్వతి మూర్తి గురించి ఈ శ్లోకంలో మాట్లాడారు. సౌందర్యలహరిలో మన శ్లోకాల్లో సరస్వతి, లక్ష్మి కూడా వస్తారు కొన్ని చోట్ల. అంటే లలితమ్మ స్వరూపాలుగా వీళ్ళని చూస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకు ఐకనోగ్రఫీ మారుతుంది, అందుకే చంద్రమకుటం ఉన్నది. అలాంటివి కొన్ని ఉంటాయండి. అలా ఐకనోగ్రఫీ మారినప్పటికీ కూడా సరస్వతి, లక్ష్మి వస్తాయి. అతి త్వరలో శ్రావణ మాసం వస్తుంది కాబట్టి కొన్ని శ్లోకాలు లక్ష్మికి సంబంధించినవి కొంచెం ఆర్డర్ మార్చి మీకోసం ముందుగా చెప్తానండి, ఏం పర్వాలేదు. అయితే ఇది సర్వశుక్ల సరస్వతి, ఇంగ్లీష్లో చెప్తున్నాను. సర్వశుక్ల సరస్వతి ఈస్ నోన్ టు బి హ్యావింగ్ దట్ వైట్నెస్. షీస్ కంప్లీట్లీ వైట్. షీస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ సరస్వతి మూర్తీస్. Other Saraswati Murtis are like she holds a veena and she plays veena. She doesn't hold Varadabhi Mudras. Here, Sharad Jyotsna Shuddham, she is equivalent, she is radiating that white light which is equivalent to the Chandra, the full moon Chandra of Sharatkala. Shashigata Jatajutam, her Jatajutam, she has a Jatajutam, as you can see in the picture, and Jatajutam has Shashi, Chandra, Shashigata Jatajutam, Varaptra Satrana, she has Varadabhi Mudras, Spatika Ghatika Pustakakaram, she holds a Spatika Mala, Ghantam, and a Pustakam, and Spatika Ghatika Pustakakaram, Sakrin Natva. If we do Namaskaram to her, whoever does Namaskaram to her will be blessed with something. What is that? Madhukshiraddraksha Madhuri Madhurina Panitayaha. They are blessed with even sweeter poetry, which is
sweeter than honey, kshira, which is milk, and draksha, which is grapes. They are the sweetest items, and she blesses us with such a poetry which is even sweeter than these items, and you are blessed with such kind of an akhanda vidya prapti. So this shlokam is akhanda vidya prapti, and 15, 16, 17 మూడు శ్లోకాలు విద్య అన్నా కదమ్మా. ఇందులో 15th శ్లోకం కవిత్వ విద్య లిటరేచర్ విద్య కోసము, అందులో 16th శ్లోకం వేద విద్య కోసము, 17వ శ్లోకము మిగిలిన అన్ని విద్యలు రావడానికమ్మా. ఇవి మనకి డివిజన్. ఎవరైనా స్పష్టంగా రాసుకోదలుచుకుంటే అలా రాసుకోవచ్చు. అలాగే బీజాక్షరాలు కూడా ఒక్కసారి చూద్దాం, ఎటువంటి బీజాక్షరాలు పెట్టారనేటటువంటి ఒకసారి చూద్దాము. ఈ శ్లోకంలో బీజాక్షరాలు చెప్పరాదు కాబట్టి చెప్పటం లేదు, క్షమించండి. సమ్ అన్న బీజాక్షరం ఒకటి చెప్తాను. సమ్ని దధతేలో సమ్, ఓం సమ్ సరస్వతి నమః అంటాం కనుక సమ్. అందుకే ఇది రాసినప్పుడు కావాలంటే సన్ని దధతే నా కింద నా పెట్టచ్చు, అలా పెట్టకుండా మనం సమ్ పెడుతున్నాం. సమ్ని దధతే అన్నాము, ఆ సమ్ అన్న బీజాక్షరం ఒకటి పెట్టారు. మిగిలిన బీజాక్షరాలు రహస్య బీజాక్షరాలు కాబట్టి చెప్పట్లేదు. నెక్స్ట్ శ్లోకానికి వెళదామండి. నెక్స్ట్ శ్లోకానికి ఎవరినైనా పిలిస్తే నేను చెప్తానమ్మా శ్లోకం. ఒకసారి మీరు పాటగా పాడరండి, ఇది ఒకసారి 15 పాడతానమ్మా, పాడి వినిపించరా? ఓకేనమ్మా. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుట వరప్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సదాం సన్నిదధతే మధుక్షీరద్రాక్ష మధురి మధురేణ ఫణితయః. శ్రీమాత్రే నమః. ఇది ఈ 15 శ్లోకమమ్మా. నెక్స్ట్ శ్లోకానికి వందన పిలుస్తుంది. ఒక్క నిమిషం అండి. 16 దేనికండి? వేద విద్య. 16 వేద విద్య. ఓకే అండి. 17 అండి? 15 లిటరేచర్ సాహిత్య విద్య, 16 వేద విద్య. మిగిలిన అన్ని విద్యలు కూడా నెక్స్ట్ 17వ శ్లోకంలో వస్తాయి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే. వాసవి గారు ఉన్నారండి? శ్రీమాత్రే నమః ఉన్నారండి. శ్రీమాత్రే నమః అమ్మ. నేను ఒక్కొక్క పదం చెప్తాను, 2 సార్లు చెప్పండి అమ్మా. ఓకే. కవీంద్రాణం చేతః కవీంద్రాణాం చేతః కవీంద్రాణాం చేతః కమలవన బాలాతపరుచిం కమలవన బాలాతపరుచిం కమలవన బాలాతపరుచిం భజంతే ఏ సంతః భజంతే ఏ సంతః భజంతే ఏ సంతః కతిచిదరుణామేవ భవతీం కతిచిదరుణామేవ భవతీం కతిచిదరుణామేవ భవతీం విరించి ప్రేయస్యాః విరించి ప్రేమస్యాః విరించి ప్రేమస్యాః. అది విరించి ప్రేయస్యాః, విరించి ప్రేయస్యాః. విరించి ప్రేయస్యాః విరించి ప్రేయస్యాః. తరుణతర శృంగారలహరి తరుణతర శృంగారలహరి తరుణతర శృంగారలహరి. గభీరాభిర్వాగ్భిః 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 విదధతి సతాం రంజనమమి విదధతి సతాం రంజనమమి విదధతి సతాం రంజనమమి. చాలా బాగా చెప్పారమ్మా, ఇలాగే చేయండి. అలాగే కిషన్ గారు 14 ఒకసారి చెప్పించరా? క్లాస్ అయిపోయాక చెప్తానమ్మా. చెప్పండి అమ్మా. నా దాంట్లో సభా రంజనమమి అని ఉంది సార్ బుక్లో. సతాం సదా అన్న తప్పలేదమ్మా. అయితే ఛందస్సు ప్రకారం సతాం వస్తే కరెక్ట్ గా వస్తుంది, సదా కూడా తప్పలేదమ్మా. సభారంజనమమి అని సభారంజనమమి అని ఉంది. తవా రాంగ్ అమ్మా, సతాం రావాలి.
చదువుతామా? అవునమ్మా. కరెక్షన్ చేసుకుంటా. ఓకేనమ్మా. అయితే ఒక్కసారి ఈ యొక్క శ్లోకం గురించి మాట్లాడుకుందామమ్మా. కవీంద్రాణం అంటే కవీంద్ర అంటే కవులలో ఇంద్రుడు, ఆ కవుల్లో పెద్దవాడు. కవీంద్రాణం చేతః కమలవనబాలాతపరుచిం అంటే చేతః అంటే చూడడం, అమ్మవారిని ఎలా చూస్తున్నాం? చేతః కమలవనబాలాతపరుచిం. అమ్మవారినిట మనం చూడనప్పుడు ఎలా చూడాలని చెప్తున్నారట? ఇందాక సర్వశుక్లా సరస్వతి అనుకున్నాం కదా, ఇప్పుడు సరస్వతి రూపం మారిందన్నమా. ఇక్కడ రూపంలో అరుణవర్ణంలో చూస్తున్నాము. ఎలా చూస్తున్నాం? కమలవనబాలాతప కమలములను ఆ, ఓ, పూర్తిగా విచ్చుకునేట్టుగా చేసేది ఎవరమ్మా? కమలములను విచ్చుకునేట్టు చేసేది సూర్యుడు వస్తే విచ్చుకునేవి కమలములు కనుక బాల సూర్యుడు అంటే ఇప్పుడే ఉదయించిన సూర్యుడు ఎలా ఉంటాడమ్మా? కొంచెం ఎల్లో ఆరెంజ్ షేడ్లో ఉంటాడు చూడండి. ఆ ఉదయించినటువంటి సూర్యుడి రంగులో అమ్మవారిని చూసినట్లయితే కవీంద్రాణం చేతః కమలవన బాలాతపరుచిం భజంతే ఏ సంతః కతి చితరుణామేవ భవతి. మా మహానుభావులందరూ కూడా చితరుణామేవ భవతి చైతన్యముతో కూడుకున్నటువంటి అరుణవర్ణంలో ఉన్నటువంటి నిన్ను భజించుతున్నారమ్మా. అలా భజించడం వల్లే విరించి ప్రేయస్యాహ తరుణతర శృంగారలహరి. విరించి అంటే బ్రహ్మదేవుడు అండి. విరించి ప్రేయసి అంటే విరించి బ్రహ్మదేవుడి యొక్క ప్రేయసి సరస్వతీదేవి. విరించి ప్రేయస్యాహ తరుణతర శృంగారలహరి. ఈ యొక్క నేర్చుకున్నటువంటి వాళ్ళు కవీంద్రులందరూ ఎవరైతే ఉన్నారో నిన్ను ఆ విధంగా అరుణవర్ణంలో బాలోదయ స్వరూపంలో ఉద్యద్భాను సహస్రాభ అంటూ చూడండి, ఆ ఉద్యద్భాను రూపంలో అలా ధ్యానించినటువంటి వాళ్ళందరికీ నువ్వు కవిత్వాన్ని ఇచ్చావమ్మా. ఎటువంటి కవిత్వాన్ని ఇచ్చావుట? సరస్వతీదేవికి సంబంధించినటువంటి అత్యంత కష్టమైనటువంటి విషయములను అతి సులభంగా గంభీరాభిః వాగ్భిః విదధతి సతాం రంజనమమి. సరస్వతీదేవికి సంబంధించిన విషయం. సరస్వతి అంటే అక్షరదేవత అయినటువంటి సరస్వతీదేవికి సంబంధించినటువంటి విషయములను అత్యంత గంభీరంగా వాక్కులో పెట్టగలిగినటువంటి ఆర్టికులేషన్ అంటారు. ఆర్టికులేషన్ అంత సులభం కాదండి. ఆర్టికులేషన్ చేయడం కష్టం. అందులో సరస్వతి మహాపరాశక్తి గురించి ఆర్టికులేషన్ చేయడం ఇంకా కష్టం. సరస్వతీదేవి గురించి ఆర్టికులేషన్ ఎలా చేస్తున్నారట? గంభీరంగా చేస్తున్నారట. గంభీరమైనటువంటి పదజాలములు గంభీరమైనటువంటి ఒక ఫ్లోలో వెళ్ళిపోతున్నది. అటువంటి ఫ్లో, అటువంటి ఆర్టికులేషన్ పవర్ వాళ్ళకి ఎలా వచ్చిందంటే ఇటువంటి అమ్మవారిని ఉదయించేటటువంటి సూర్యుడి యొక్క కాంతిలో ఉన్నటువంటి అమ్మవారికి నమస్కారం చేయడం చేత వాళ్ళకి ఆ విద్య ప్రాప్తించినది. ఇంగ్లీష్లో చెప్తున్నానమ్మా. కవీంద్రాణం ఆర్ ద గ్రేటెస్ట్ ఆఫ్ పోయట్స్, ద గ్రేట్ పోయట్స్. So, Kamalavana Balatapa the one who makes Kamala or lotuses bloom is Surya. And Bala Surya is Udyat Bhanu. So, the one who is just rising on the sky. And when someone who thinks of Saraswati in such a kind of complexion where she is seen with Udyat Bhanu Kanti, then they are blessed with greatest poetry. And what kind of a poetry is that? And it is that Bhajante Yesantaha, these people, these greatest men, are doing bhajana of Sat Saraswati, who is of Chidarunameva Bhavatim, who is of Chit Aruna. Chit is Chaitanya, Aruna is the Aruna Varna, the radiance of sun. So that Chaitanyam of Saraswati is giving us the radiance of sun, that complexion of Aruna Varna complexion. And if you do namaskaram to such kind of Saraswati Swarupam, they are blessed with Gambhira Abhirvakbhi, that Gambhira flow of vak, that Gambhira flow of words. They are able to describe about Saraswati's Tattvam. Virinchi Prayasi is the Prayasi of Lord Brahma, which is Saraswati herself. And they are able to describe Saraswati's Gambhira Tattvam with Gambhira Padajalam, Gambhira words, and with greatest words and greatest flow of words, eternal flow of words. And how is that possible? It is because of this Saraswati's Anugraham. Saraswati herself is Aksharadevata, Vagdevata. So because of her blessing, these people are able to do the greatest poetry, the magnum opus literature works, just because of this Saraswati Anugraham. The previous slokam has Sarvashukla Saraswati, she is completely white, and this Saraswati is completely red. Chidarunameva Bhavatim, Kamalavana Balataparuchim, completely red color complexion as of the radiance of sun who is just rising. Udyat Bhanu Sahasrabha, as said in Lalita Sahasranama, ఈ శ్లోకంలో సరస్వతీ దేవి గురించే చెప్పారమ్మా. 16వ శ్లోకము. అయితే ఇవాళకి సమయం దాటిపోతున్నట్టున్నది కనుక స్వస్తి శ్లోకాలు చెప్పుకుని ఇంకా ఇవాళ ఇది కూడా చెప్దాం అనుకున్న సవిత్రీభిర్వాచం. ఎందుకంటే విద్యకి సంబంధించిన శ్లోకాలని చెప్పేస్తే ఒక్కసారి సెట్ అయిపోతాయి అనుకున్నా కానీ సమయం సరిపోయేలా లేదు. ఒక్కసారి మీరు రియాక్షన్స్ ఇస్తే నెక్స్ట్ శ్లోకం చెప్పమంటే చెప్తానమ్మా, లేకపోతే ఆపుతాను. ఒకసారి చెప్పించరా? చెప్తానమ్మా. మీరు ఇది శ్లోకం అయిపోయి స్వస్థవగానే మీరు అందరూ ఉంటే మీ చేతి చెప్పిస్తానమ్మా. ఓకే, మీరు అందరూ అన్నారు కాబట్టి నెక్స్ట్ శ్లోకం చెప్పి 16 డివిజన్ చేయించలేదు.
ఓకే. 16థ్ శ్లోకం పూర్తిగా చదవడం కోసం ఒక పేరు పిలిస్తే, కొంచెం ఓపిక పట్టినట్లయితే నెక్స్ట్ శ్లోకం కూడా చెప్తామమ్మ. అరవడో శ్లోకం కూడా చెప్పేయండి సార్. చెప్తాను. నెక్స్ట్ పేరు పిలవండమ్మా. మీరు మ్యూట్ చేసుకోవాలి. అది అన్‌మ్యూట్ చేసుకోలేదో ఏంటో మరి అర్థం కావట్లేదు. వినపడటం లేదు. వినపడటం లేదు. ల్యాప్‌టాప్‌లోనా? ఫోన్‌లోనా ఉన్నారు? ల్యాప్‌టాప్ అయితే డిస్కనెక్ట్ చేసి మళ్ళీ జాయిన్ అవ్వండి. ఫోన్ అయితే మళ్ళీ ల్యాప్‌టాప్‌లో జాయిన్ అవ్వండి. మీ డివైస్ మైక్రోఫోన్ కనెక్షన్ రాలేదు. మీరు ఎంత చేసినా మాకు వినపడటం లేదు ఇక్కడ. ఫోన్ టైప్ చేసి పెట్టండి. వినపడట్లేదు. అడ్మిన్ తరపు నుంచి మాకు ఏమీ వినిపించట్లేదు అస్సలు. మ్యూట్లోనే ఉన్నారు కానీ మైక్రోఫోన్ యాక్సెస్ ఇవ్వలేదు మీరు. యాక్సెస్ ఇస్తే వచ్చేస్తుంది. మీ డివైస్ చెప్పండి. పేరేంటి? వినపడుతున్నదా? ఇప్పుడు వినిపిస్తుంది. అది ఏమైంది? ఒక చదవండి. నెక్స్ట్ పేరు చెప్పండి. గారు ఉన్నారండి? పేరు వినపడలేదు నాకు. బిఎన్ఎస్ కాంతం గారు. ఓకే. ఉన్నానండి. అరే చదువుతాను మేడం. ఓకేనమ్మా. మొత్తం శ్లోకం చదవండి అమ్మా. నేను చెప్తాను ఒకసారి. కవీంద్రాణం చేతః కమలవనబాలతపరుచిం భజంతే ఏ సంతః కతిచిదరుణామేవ భవతీం విరించి ప్రేయస్యాస్తరుణతర శృంగారలహరి గభీరాభిర్వాగ్భిః విదధతి సతాం రంజనమమీ. చెప్పండమ్మా. కవీంద్రాణం చేతః కమలవనబాలాతపరుచిం భజంతే ఏ సంతః కతిచిదరుణామేవ భవతీం విరించి ప్రేయస్యాస్త రుణతర శృంగారలహరి గభీరాభిర్వాగ్భిర్వి దదతి సతాం రంజనమమీ. బాగా చెప్పారమ్మా. అయితే 2 చోట్ల కరెక్షన్స్ ఏంటంటే, ప్రేయస్యాస్త అన్నాక రుణ అన్నారు. అది ప్రేయస్యాస్తరుణ అని కలిపిస్తే కలపచ్చు. లేకపోతే అది పదం ఏంటంటే ప్రేయస్యాహ తరుణ. కాబట్టి రుణ విడగొట్టడానికి వీల్లేదమ్మా. తరుణ కలిపే చదవాలి. అలాగే గభీరాభిర్వాగ్భిర్వి దధతి అన్నారు. అది గభీరాభిర్వాగ్భిః విదధతి కాబట్టి గభీరాభిర్వాగ్భిర్విదధతి అని కలిపి చదవాలి. విడగొట్టదలుచుకుంటే గభీరాభిర్వాగ్భిః విదధతి. ఓకే సార్. ఓకేనమ్మా. అదొకసారి చదవమంటారండి? చదవండి అమ్మా. విరించి ప్రేయస్యాస్తరుణతర సరంగారలహరి గభీరాభిర్వాగ్భిర్విదధతి సతాం రంజనమమీ. ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. బాగా వచ్చిందమ్మా. థ్యాంక్ యూ సార్. ఓకేనమ్మా. నెక్స్ట్ పేరు పిలిస్తే 17వ శ్లోకం చెప్పుకుందామమ్మా. వైదేహి గారు ఉన్నారండి? వైదేహి గారు. శ్రీమాత్రే నమః అండి. శ్రీమాత్రే నమః. నమస్కారం అమ్మా. ఈ శ్లోకం ఒక్కొక్క పదం చెప్తాను. మీరు 2 సార్లు చెప్పండి అమ్మా. అలాగే. సవిత్రీభిర్వాచాం సవిత్రీభిర్వాచాం శశిమణిశిలాభంగరుచిభిః శశిమణిశిలాభంగారుచిభిః భంగరుచిభిః. దీర్ఘం అక్కర్లేదమ్మా. భంగరుచిభిః. వశిన్యాద్యాభిస్త్వాం వసిన్యాద్యాభిస్త్వాం సహజనని సంచింతయతి యః సహజనని సంచింతయతి యః సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః భవతి మహతాం భంగిరుచిభిః భవతి మహతాం భంగిరుచిభిః వచోభిర్వాగ్దేవి
వచోభిర్వాగ్దేవి వచోభిర్వాగ్దేవి వదన కమల మోద మధురైః వదన కమల మోద మధురైః. కరెక్ట్గా చెప్పారమ్మా, బాగా చెప్పారు. ఓకేనమ్మా. అయితే ఇప్పుడు ఒక్కసారి మరొకరిని పిలిచినట్లయితే ఈ శ్లోకం చెప్పుకుందామమ్మా, తర్వాత అర్థం చెప్పుకొని కంక్లూడ్ చేద్దాం. ఇందాక శ్లోకం ఇంగ్లీష్లో చెప్పానమ్మా, చెప్పాను. పేరు పిలవండి అమ్మా. ఓకే ఎస్ మేడం ఉన్నానండి, చదువుతారండి. చదువుతాను. ఓకేనండి. అయితే చదువుతుంది కానమ్మా, నేను ఒక్కొక్క లైన్ చెప్తాను, మీరు లైన్ వెనక్కి చెప్పండి అమ్మా. ఓకే ఓకే సార్. సవిత్రీభిర్వాచాం శశిమణిశిలాభంగరుచిభిః సవిత్రీభిర్వాచాం శశిమణిశిలాభంగరుచిభిః వశిన్యాద్యాభిస్త్వాం సహజనని సంచింతయతి యః వశిన్యాధ్యాభిస్త్వాం సహజనని సంచింతయతి యః సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః వచోభిర్వాగ్దేవి వదన కమలామోదమధురైః వచోభిర్వాగ్దేవి వదన కమలామోదమధురైః వచోభిర్వాగ్దేవి వదన కమలామోదమధురైః వచోభిర్వాగ్దేవి వదన కమలామోదమధురైః. బాగా చెప్పారమ్మా. ఇప్పుడు ఒకసారి ఈ శ్లోకం కామాలు పుస్తకాలు పట్టుకున్న వాళ్ళందరూ కూడా సవిత్రీభిర్వాచాం కామా పెట్టుకోండి, శశిమణిశిలాభంగ రుచిభిః కామా పెట్టుకోండి. యాక్చువల్లీ ఇక్కడ ఏం జరుగుతుంది, శశిమణిశిలాభంగ రుచిభిర్వశిన్యాద్యాభిస్త్వాం అని కంటిన్యూషన్ ఉన్నది ఇక్కడ మీరు చూసినట్లయితే. అలా లేని వాళ్ళు పర్వాలేదు, రుచిభిః వశిన్యాద్యాభిస్త్వాం రెండు కలిపినప్పుడు భిర్వశిన్యాద్యాభిస్త్వాం అని సంధి వస్తుంది. కలిపి చదివితే పర్వాలేదు కానీ విడగొట్టినప్పుడు రుచిభిః వశిన్యాద్యాభిస్త్వాం కామా పెట్టుకోండి. సహజనని సంచింతయతి యః సకర్త కావ్యానాం కామా పెట్టుకున్నాక భవతి మహతాం భంగి రుచిభిః వచోభిర్వాగ్దేవి. అక్కడ కలిపితే భంగి రుచిభిర్వచోభిర్వాగ్దేవి కలిపి చదివినప్పుడు అలా చదవచ్చు, కానీ మనం బ్రేక్ చేస్తున్నాం కాబట్టి రుచిభిః అన్నాక వచోభిర్వాగ్దేవి, వచోభిర్వాగ్దేవి ఏక కామా పెట్టుకున్నాక వదన కమలామోద మధురైః. ఇది కూడా చక్కగా వాగ్దేవి సరస్వతి గురించే మాట్లాడుతున్నారండి. సవిత్రీభిర్వాచాం శశిమణిశిలాభంగ రుచిభిః. అమ్మ ఇక్కడ అమ్మవారిని ఎలా ధ్యానం చేస్తున్నారట, శశిమణి శిలాభంగ రుచిభిః. శశి అంటే చంద్రుడు, శశిమణి అంటే చంద్రుడు అనేటటువంటి మణి నుంచి ఒక శిలని మనం చెక్కామనుకోండి, అది ఎలా వస్తుందో అటువంటి ఆ యొక్క మూర్తి అమ్మవారు. ఈవిడ ఎలా ఉన్నదట, సవిత్రీభిర్వాచాం. వాచాం అంటే వాక్కు, వాచా కర్మణ మనస అంటాం, వాచ అంటే వాక్కు. సవిత్రీభిర్వాచాం సమస్త వాక్కులకి మూలమైనటువంటి తల్లి. చంద్రుడే కనుక ఒక రాయి అయితే దాన్ని చెక్కితే వచ్చేటటువంటి తల్లి ఆవిడ. వశిన్యాద్యాభిస్వాం సహజనని సంచింతయతి యః. వశిన్యాది దేవతలంటే ఎవరమ్మా, లలితా సహస్రనామని చెప్పారు చూడండి. వశిన్యాది వాగ్దేవతలు వాళ్ళు. ఆ వశిన్యాది వాగ్దేవతలకు కూడా వాక్కు వచ్చిందంటే వాళ్ళు నేను నమస్కారం చేశారు కాబట్టి వాళ్ళ వాక్కులకి మూలం నువ్వమ్మా. నీకు నమస్కారం చేస్తే ఏమవుతుందమ్మా, సకర్త కావ్యానాం భవతి మహతాం భంగి రుచిభిః వచోభిర్వాగ్దేవి వదన కమలామోద మధురైః. నీకు నమస్కారం చేసిన వాడు గొప్ప గొప్ప కావ్యాలు రాస్తాడు. ఎలా రాస్తారట, తరతరాలు నిలిచిపోతాయిట. ఇప్పుడు పోతన గారు రాసినటువంటి భాగవతం అనుకున్నాం అనుకోండి, ఎప్పుడు రాశారు పోతన గారు, ఇప్పుడు నిలిచిపోయాయి, ఇప్పటిదాకా నిలిచిపోయాయి. త్యాగరాజు గారి కీర్తన అన్నాం అనుకోండి, త్యాగరాజు గారు ఎప్పటైనా అన్నమాచార్యులు ఎప్పటైనా వారి కీర్తనలు ఇప్పటిదాకా నిలిచిపోయాయి. పోతన భాగవతం ఇప్పటిదాకా నిలిచిపోయింది. పోనీ వాళ్ళేనా, కాదండి. ఆర్యభట్టుడు
ఎన్ని కనిపెట్టాడండి? గ్రహాల గోళాలు ఎలా తిరుగుతాయి, 0 అనే సంఖ్యని కనిపెట్టింది కూడా ఆర్యభట్టుడే. ఆర్యభట్టుడు అంతటి వాడు కనిపెట్టిన రచనలు ఎన్నాళ్ళు నిలిచిపోయాయి? ఇప్పటికి నిలిచిపోయాయి, ఇంకా నిలిచిపోతాయి. భవిష్యత్ తరాలకు కూడా వాళ్ళ పేర్లు చెప్పుకుంటారు. అలా నిలిచిపోయేటటువంటి విద్య, తరతరాలు నిలిచిపోయేటటువంటి విద్య, తరతరాలు నిలిచిపోయేటటువంటి పేరు మనకి వచ్చిందంటే, అటువంటి వాటి కర్తగా మనం అయ్యామంటే దానికి అనుగ్రహం ఎవరి అనుగ్రహం? ఈ అమ్మవారి అనుగ్రహం, ఈ సరస్వతి అనుగ్రహం. ఎవరా అమ్మవారు? వచోభిర్వాగ్దేవి, మన వాక్కులనిచ్చేటటువంటి వాగ్దేవి. ఆవిడ కారణంగా మన ఈ అమ్మవారి అనుగ్రహం చేత ఈ యొక్క వశిన్యాది వాగ్దేవతలు ఇటువంటి భక్తులందరూ రాసినటువంటి కావ్యములు ఏవైతే ఉన్నాయో అవి అమ్మవారి ముఖానికి, అమ్మవారి ముఖం అనేటటువంటి పద్మమునకు అందము తెచ్చిపెట్టాయిట. ఒకసారి ఇంగ్లీష్లో చెప్తానమ్మా. వశిన్యాది వాగ్దేవతాస్ ఆర్ ది వాగ్దేవతాస్ హు హావ్ రిటన్ లలితా సహస్రనామ. Who has given Vashanyadi Vagdevatas the power to write Lalita Sahasranama? Lalita Sahasranamas are eternal. And that source of speech, Savitri Birvacham, the source of this speech is this Saraswati, the Vagdevi. And how does she look? Shashimani Shilabhangarchipihi, if Lord Chandra himself has become a stone. And if we carve out a vigraham out of that kind of a Kanti is this Devi's Kanti. And because of this Devi's Anugraham, Vashinyadi Vagdevatas have written Lalita Sahasranama Stotram. And because of this Devi's Anugraham, many kartas, many poets have gotten greatest poetic abilities in such a way that their granthas, that their literature works, and that their works have been great magnum opuses have come because of this Devi's Anugraham, and they are standing for eras and generations. They are passing on, we have been passing on them for generations, and that kind of great vidya is given by this Saraswati Swarupam. And that Rachana, because of this Devi's Anugraham, Vashinyadi Vagdevatas and greatest people have gotten their powers to write and their powers in any of the vidya, and those vidyas have become alankaram to the lotus-like face of this Vagdevi. And this Vagdevi is the source of Vachobhir Vagdevi. This Vagdevi is the source of Vacho or Vak, the entire speech and words. This is where all the vidyas originate from. This is where the vidya, any vidya, paravidya or aparavidya sprouts from. So that kind of a vidya swarupam Saraswati, I bow down to that kind of a Saraswati, is what this shloka says. ఇప్పుడు 15వ శ్లోకము, 16వ శ్లోకము, 17వ శ్లోకంలో మీరు 3 రకాల సరస్వతులు చూసారమ్మా. 15వ శ్లోకంలో శరజ్యోత్స్నా శుద్ధాం, శరత్కాల చంద్రుడి వంటి కాంతి. 16వ శ్లోకంలో ఉదయించే సూర్యుడి కాంతి. ఇక్కడేమో చంద్రమణిని చెక్కితే ఎలా ఉంటుందో అటువంటి కాంతి. కనుక ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క రకమైన సరస్వతిని చూసాము. ఇవి సరస్వతి యొక్క మంత్రమూర్తులండి. సరస్వతీదేవి యొక్క అనేక మంత్రమూర్తులు అనేక రూపాలలో ఉంటాయి. ఆ యొక్క మంత్రమూర్తులన్నిటినీ కూడా డిస్క్రైబ్ చేయడం జరిగింది ఇక్కడ. ఆ యొక్క మంత్రమూర్తుల్ని మనం ధ్యానించుకున్నట్లయితే ఒక్కొక్క శ్లోకంతో ఒక్కొక్క ఫలం వస్తుంది. అందులో మొదటి శ్లోకము మనకు ఏదైతే కనిపిస్తున్నదో అది విద్య కవిత్వం కోసం, లిటరేచర్ కోసం. 16వ శ్లోకం ఏదైతే ఉన్నదో అది వేద విద్య కోసము. 3వది ఏదైతే ఉన్నదో ఈ వశోధిబిర్ వాగ్దేవి, ఈ శ్లోకము అన్ని రకాల విద్యలకి కూడా పిల్లలకి వాడతారు. ఈ 3 శ్లోకాలు సరస్వతి శ్లోకాలు. ఇక్కడితో ఒక సెట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే శ్లోకాలన్నీ కూడా సరస్వతి కాకుండా మిగిలినవన్నీ వస్తాయి. ఇంకా భవిష్యత్తులో మనం వచ్చే శ్లోకాల్లో కాళీ స్వరూపం, చండీ, సరస్వతి, లక్ష్మి కూడా వస్తాయి. అయితే మనం భవిష్యత్తుకు వెళ్ళే కొద్దీ చండీదేవి అయితే 89వ శ్లోకంలో వస్తుంది. ఇలా అన్ని శ్లోకాలు చూసుకుందాము. ఒక మంచి సౌందర్యలహరి అంటే కేవలం లలితాదేవి అంటే లలితాదేవి సృష్టికి మూలము, లలితాదేవి నుండి అన్ని పుట్టుకొచ్చాయి. లలితగా ఉన్న సరస్వతి, లలితగా ఉన్న లక్ష్మి, లలితగా ఉన్న చండి, లలితగా ఉన్నటువంటి లోకాన్నంతటినీ సౌందర్యలహరి ద్వారా మనం గమనించుకుంటాము. ఇంకా చాలా ఉన్నాయండి. ఇవాళకి ఇక్కడితో స్వస్తి చేసుకుంటూ ఎవరైనా ఒకరి పేరు పిలిస్తే వారు స్వస్తి శ్లోకాలు చదువుతారమ్మా. ఆ తర్వాత డౌట్స్ ఏమైనా ఉంటే కాసేపు డౌట్స్కి ఇస్తామండి. రోజారాణి గారు, బతుకల రోజారాణి గారు, ఎండింగ్ ప్రేయర్ చదువుతానండి, కానీ మిస్టేక్స్ వస్తాయేమోనండి ఇషాన్ గారు. ఏం పర్వాలేదమ్మా, ట్రై చేయమంటారా? చదవండి అమ్మా, పర్వాలేదు. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంత యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణి నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషాం. లాస్ట్ ఏం చదవాలి సార్? మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోక సమస్తా సుఖినో భవంతు. ఆ బ్రహ్మలోక
దేశ ఆ బ్రహ్మ లోకాద శేషాదలో సార్ అది రావట్లేదు సార్ లాస్ట్ చెప్తానమ్మా. ఆ బ్రహ్మలోకాత్ ఆశేషాదాలోక లోక పర్వతాత్. ఆ బ్రహ్మ లోకాదాశేషాద ఆ, లోక లోక పర్వతాత్ చెప్పండి. కరెక్ట్ అయినా సార్ వచ్చిందమ్మా. ఆ బ్రహ్మలోక దేశేషాద లోక లోక పర్వతాత్ ఏ సన్ ఏ సంతి ఏ సనంతి బ్రాహ్మణ దేవాస్తేభ్యో నిత్యం నమో నమః. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. ఆ, చెప్పండి. చాలా బాగా చెప్పారమ్మా. చాలా అయితే చిన్న చిన్నవి లాస్ట్ శ్లోకం కొంచెం కష్టమే. నేను రికార్డింగ్ పెడతానమ్మా, గ్రూప్లో పెట్టాను కూడా ఇవాళ. ప్రేయర్ శ్లోకాస్ అన్ని అవి వింటే మీకు వచ్చేస్తుంది. మళ్ళీ పెడతాను. అలాగే సౌందర్యలహరి శ్లోకాస్ కూడా ఆడియో ఫైల్స్ పెడితే వాట్సాప్లో డిలీట్ అయిపోతున్నాయి కాబట్టి అందరికీ కూడా మేము శ్లోకాస్ చదివి 1 to 10 ఒక ఫైల్, 10 to 20 ఒక ఫైల్ చేసి అవి లింక్స్ పెట్టేస్తాము. ఆ లింకులో మీరు ఆ శ్లోకాస్ విని నేర్చుకోవచ్చమ్మా అందరూ కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకేనమ్మా. అందరికీ కూడా స్వస్తి. సర్వం శ్రీ కామేశ్వరి కామేశ్వర సద్గురు చరణారవిందార్పణమస్తు. ఇప్పుడు డౌట్స్ అన్నీ కూడా అడ్రస్ చేస్తామమ్మా. ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేసిన వారు కాంతం గారు హ్యాండ్ రైజ్ చేశారు. చెప్పండి అమ్మా. ధన్యవాదాలండి. లేదు సార్, ఇందాక చదువుతానని హ్యాండ్ రైజ్ చేశాను. శ్రీమాత్రే నమః. ఓకే, చాలా బాగా చెప్తున్నారండి, చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. సంతోషం అమ్మ, చాలా సంతోషం. అలాగే డౌట్స్ సత్యమణి గారు గారు సత్యమణి గారు. డౌట్ అయితే ఏం లేవు సార్, చాలా బాగా చెప్తున్నారు సార్. చాలా థ్యాంక్స్ అండి. శ్రీమాత్రే నమః. We are lucky అండి, సార్ నాకు వచ్చిన డౌట్ సార్. చెప్పండి అమ్మా. మేము లక్కీ అండి. అయ్యో లేదమ్మా. శ్రీమాత్రే నమః. సార్ ఇది అసలు లలితమ్మ వారి గురించి కదా, మరి అందులో సరస్వతి దేవి గురించి చెప్పారు అని నాకు డౌట్ వచ్చింది.